దీక్షలు చేస్తే మనిషిలో మార్పు వస్తుందా? మాలాధారణ మానసిక రుగ్మతల్ని నయం చేస్తుందా? నా చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు అనుకొని ఉంటాను. నేను హైదరాబాద్ నుండి మా స్వంత ఊరు వచ్చాక ఎందుకో నాలో ఉన్న నాస్తికత్వం కనుమరుగై దాని స్థానంలో భక్తిభావం ఏర్పడింది. ఆ మధ్య ఒక బుక్ రాసే ప్రయత్నం చేస్తూ కాళ్ళకి చెప్పులు వేసుకోవడం మానేశాను. 4 నెలలైనా పుస్తకమైతే ఇంకా పూర్తవలేదు. కానీ నాలో ఉన్న అహంకారం, పొగరు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక జస్ట్ కోపాన్ని జయిస్తే చాలు, మంచి మనిషిని అవుతాను అని అనుకుంటున్న తరుణంలో ఈ మధ్య అనుకోకుండా కోపానికి తోడు ఏడుపు కూడా వచ్చి చేరింది కొత్తగా. కోపమేమో నేను చేస్తున్న వృత్తి కారణంగా అలవడితే, ఏడుపేమో నాకిష్టమైన మనిషి ఒకరు దూరం కావడంతో కొత్తగా అలవాటయ్యింది నాకు. ఎలాగూ నిష్టగా ఉంటావు నువ్వు, ఈసారి మాతో పాటు అయ్యప్ప మాల వేయకూడదా? తనను అనుకోకుండా కడపలో ఈ మధ్య వాళ్ళ ఆఫీస్లో నేను కలిసినప్పుడు కొత్తగా ప్రపోజ్ చేశారు నా పాత మిత్రుడొకరు. ఆగస్టు 1న శుక్రవారం నేను అయ్యప్ప మాల వేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. మేము పొద్దున 5:30 కల్లా కడప మారుతినగర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటాం. ఆ టైంకి నువ్వు వస్తే మాతో పాటు మాల వేయచ్చు. నిన్న సాయంత్రమే చెప్పాడు పాత మిత్రుడు. ఈరోజు తెల్లవారుజామునే 3:30కే నిద్రలేచి రెడీ అయి అంత చీకట్లో 2 ఆటోలు మారి కడప మారుతినగర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడెవరూ లేరు. ఇప్పుడే 10 మంది దాకా మాల వేసిపోయారు. ఒంటరిగా వచ్చావేంటి నువ్వు? నన్ను చూసి గుడి పూజారి నవ్వాడు. ఎవరైనా ఒంటరిగానే వస్తారు, ఒంటరిగానే పోతారు. కానివ్వండి స్వామి మీరు అన్నాను తన పాదాలకి నమస్కారం చేస్తూ.